ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కానుంది. రాష్ట్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణం, పెట్టుబడులు, వ్యవసాయం, ఉపాధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీలో ఎస్ఐపిబి ఆమోదించిన అంశాలు చర్చకు రానున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కానుంది. రాష్ట్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణం, పెట్టుబడులు, వ్యవసాయం, ఉపాధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీలో ఎస్ఐపిబి ఆమోదించిన అంశాలు చర్చకు రానున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా అమరావతి నుంచి బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం ప్రత్యేకంగా భేటీ కానుంది. నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో బ్లాక్ నెంబర్ 1 లో ఈ మంత్రిమండలి సమావేశం జరగనున్నది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ఈ సమయంలో మంత్రిమండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధం కావడం జరిగింది. 22 ఈ రోజు నిర్ణయం సిద్ధం కనుక అభివృద్ధి అమరావతిలో నిర్మాణానికి సంబంధించినటువంటి పెట్టుబడి, అలానే ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి స్థలాల కేటాయింపు కూడా నిర్ణయించి తీసుకోనున్నారు. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ మంత్రిమండలి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగడానికి నిర్ణయాలు తీసుకోనున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక రాజధానిలో పలు సంస్థలు ఏదైతే కేటాయారో ఆ ఇప్పటి వరకు ఏదైతే ప్రారంభం కాగా వాటిపై నిర్ణయం అలానే స్థలాలు కేటాయించి నిర్మాణాలు పై కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి కావడం జరిగింది. నిర్మాణము, అలానే కల్పన, వీటన్నిటిపై కూడా దృష్టి కేంద్రీకరించి అమరావతి నిర్మాణమే లక్ష్యంగా రానున్నారు. దీనితో పాటున్నట్లయితే గనక ఇప్పటి వరకు ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్లు, అలానే అవుటర్ రింగ్ రోడ్డు, వీటికి సంబంధించినటువంటి పనులు ఎంతవరకు వచ్చాయి, ఏ విధంగా ముందుకు సాగుతున్నాయి ఏంటి అనే విధంగా కూడా దృష్టి కేంద్రీకరించడము, అలానే వ్యవసాయము, ఉపాధి, ఇన్ఫ్రా రంగాలపై ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు, వ్యవసాయము, ఇన్ఫ్రా రంగాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించడానికి కూడా సిద్ధం కానున్నారు. దీనితో పాటు విశాఖ ప్రాంతంలో ఉన్నటువంటి ఋషికొండ, గత ప్రభుత్వం నిర్మించినటువంటి ఋషికొండపై కూడా ఈ రోజు మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకొని దానిపై పూర్తి స్థాయి నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం కూడా ఉండడం జరిగింది. అంటే ఇప్పటికే చూసినట్లయితే గనక ఋషికొండలో వేల కోట్ల రూపాయలు, అంటే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఋషికొండను గత ప్రభుత్వం అభివృద్ధి చేసినటువంటి బంగ్లాలు ఏవైతే ఉన్నాయో వాటిపై ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల కాలం ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉన్నది. ఇప్పుడు చూసుకున్నట్లయితే గనక గతంలో మంత్రివర్గ ఉపసంఘం అక్కడ పర్యటించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్.